మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నిజామాబాద్ కార్పొరేషన్ ను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా ప్రయత్నాలు కొనసాగుతుంది. అందులో భాగంగా ప్రధానంగా ఓటర్ల అవకతవకలు జరిగినట్లు ప్రధాన పార్టీలు ఆరోపిస్తున్నాయి. మున్సిపల్ శాఖకు సంబంధించిన కమిషనర్ ను కూడా కలిసిన పరిస్థితి. అందరూ సర్వసభ్య అన్ని పార్టీలు కూడా ఏకమై సమావేశం ఏర్పాటు చేశారు మున్సిపల్ కమిషన్. అయినప్పటికీ కూడా అందులో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మనతో మాట్లాడేందుకు నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఉన్నారు. వారిని ప్రధానంగా ఈ రోజు జిల్లా కలెక్టర్ ను కలిసేందుకు సిద్దమయ్యారు. చెప్పండి, ప్రధానంగా మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నిన్న ఏదైతే ఆల్ పార్టీ మీటింగ్ లో కూడా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అసలు జిల్లా కలెక్టర్ ను ఎందుకు కలుస్తున్నారు, అసలు ఏంది సమస్య? ఎన్నికల ముసాయిదా రిలీజ్ అయిన తర్వాత కమిషనర్ గారు దాని అభ్యంతరాలు ఉంటే అందరిని ఒకసారి సమావేశంలో మీరు చర్చించాల్సిన కోరితే నిన్న 2 గంటలకు అన్ని పార్టీలో విన్నాం. యాక్చువల్లీ మీటింగ్ ఏంటంటే ప్రతి పార్టీ నుంచి 2 ప్రతినిధులు మాత్రమే రావాలి. బీజేపీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, వాళ్ళు ముందస్తుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం వారు ఒక దాదాపు 50 మందితో పాటు ముందుగా చేరుకోవడం జరిగింది. అక్కడ కమిషనర్ గారు వారిని వారించలేకపోయారు. సరే, సజావుగా మీటింగ్ జరుగుతుంది అనుకుని మేమందరం మీటింగ్ లో కూర్చున్నాం. కాంగ్రెస్ నుంచి మేము ఒక ఇద్దరం యాజ్ పర్ ద రూల్ ఇద్దరం వెళ్ళాం. మాట్లాడుతున్న సమయంలో కమిషనర్ తన వివరణ చెప్పాడు. అసలు ఎందుకు తప్పులు వచ్చినాయి ఏంది అనేది. స్టాఫ్ అనే వాళ్ళు కొంచెం కొత్తగా రావడం జరిగింది. వారికి కొంచెం అవగాహన లేకపోవడం ఒకటి కావచ్చు. వాళ్లకు 2025 అక్టోబర్ వరకు ఉన్న మదర్ రోడ్లు దాన్ని అప్లోడ్ చేసే విధానం హౌస్ నెంబర్ వైజ్ గా అప్లోడ్ చేసే విధానం. సిఎన్ఎస్ నెంబర్లు ఉన్నాయి, కొన్ని పాత నెంబర్లు ఉన్నాయి. మన హౌస్ నెంబర్లని మళ్ళా వీటి పద్ధతులు వేయడం వల్ల ఏమైందంటే డబుల్ ఓటర్స్ ఒక బూత్ నుంచి ఇంకో బూత్, అసెంబ్లీలో ఉన్న పోలింగ్ స్టేషన్లో ఉన్నాయి. ఒక పోలింగ్ స్టేషన్ ఉంటే 2 డివిజన్లకు రావాల్సిన ఓటర్స్ కూడా ఒకే డివిజన్లోకి వెళ్ళడం వల్ల ఒక డివిజన్లో తక్కువ వచ్చినా ఒక డివిజన్ ఎక్కువ వచ్చినాయి. ఈ హౌస్ నెంబర్లు పాతవి కొత్తవి ఈ నెంబర్ అవ్వడం వల్ల ఒకే లైన్ వేసుకున్నారు కాబట్టి వేరే సుభాషాలు ఉన్నాయి, ఇక్కడ వినయనాలు రావడం, వినయనాలు ఉన్నాయి, ఇంకో దగ్గరికి వెళ్ళడం అలా జరగడం జరిగింది. దీనిపైన కమిషనర్ వివరణ చేసింది. త్వరలో దీన్ని మేము అంటే 2-3 రోజుల సమయంలో మేము దీన్ని రెక్టిఫై చేస్తామని చెప్పారు. అయితే అక్కడి నుంచి మాకు క్లారిటీగా సమాధానం వచ్చింది. వచ్చిన తర్వాత కూడా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏదో ఒక ఇష్యూ చేయాలని ముందే ప్రణాళిక అనుకోరు కాబట్టి ఇందూరు కార్పొరేషన్ ప్రస్తావించారు. ప్రధానంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాట్లాడిన అంశం ఏంటంటే నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రభుత్వ సలహాదారు ఉన్నారు. ప్రభుత్వ సలహాదారు కుమారుడు నిజామాబాద్ నుండి పోటీ చేశారు. ఎంఐఎం కి ఏదైతే మైనార్టీకి పోతుందనే నేపథ్యంలో ఇందూరు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, మేము బీజేపీ జెండా ఎగరేస్తామనే నేపథ్యంలో అలా ఆందోళన చేపట్టిన పరిస్థితి అయితే దాని మీరేమో. అసలు నిజామాబాద్ కార్పొరేషన్ లో కామారెడ్డిలో ఉన్న ఓటర్గా ఉన్న విద్యార్థి సంబంధం లేదు. వాళ్ళ నాన్నగారు షబ్బీర్ అలీ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎమ్మెల్యేగా వారు ఎక్కడ ఓటకున్నా కానీ తెలంగాణలో ఒక కాన్స్టిట్యూన్సీ చేయొచ్చు. ఇలియాస్ గారి ఓటకు కామారెడ్డిలో ఉంది. ఆ కామారెడ్డిలో ఉన్న ఓటర్ వచ్చి నిజామాబాద్ ఎలా పోటీ చేస్తాడు, ఇక్కడ ఎలా అవుతుంది? వాళ్ళకి మతతత్వాన్ని రెచ్చగొట్టే విధంగా చేసి ప్లాన్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళది ఇలియాస్ పోటీ చేస్తారు, అంటే షబ్బీర్ అలీ గారి కొడుకు పోటీ చేస్తారు, తనని మేయర్ చేస్తారు అని చెప్పేసి ప్రజలలో అభద్రతా భావం తీసుకొచ్చింది. అంతే తప్ప అసలు ఇలియాస్ గారి ఆయనకి నిజామాబాద్కి సంబంధం లేని వ్యక్తి. అలాగే ఇందూర్ అనే విషయాన్ని ప్రస్తావన జరిగింది. ఇందూరు కార్పొరేషన్ అని వీళ్ళంటే నిజామాబాద్ కార్పొరేషన్ వాళ్ళంటారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు లెటర్ ప్యాడ్ మీదనే నిజామాబాద్ ప్రింట్ చేసుకుని తిరుగుతున్నారు. వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ లెటర్ ప్యాడ్ల మీద ఇందూరు అని కొట్టుకుని తిరుగుతుంది. ఆయన ఏదో నిన్న ఇష్యూ చేయాలని చెప్పేసి ఆ స్పాంటేనియస్ గా ఆ సమయంలో వీళ్ళు ముందస్తు అనుకున్న ప్రణాళిక ప్రకారం వీళ్ళు నిజామాబాద్ కార్పొరేషన్, వాళ్ళు ఇందూరు కార్పొరేషన్ ఇద్దరి మధ్య వాకు అసలు విషయం పక్క పెట్టేసారు. ఓటర్ ముసాయిదాన్ని సెట్ చేసుకోవాలని ఆలోచన లేదు. ఇలా ఎవరైనా సరే మన క్యాండిడేట్ గాలిలో గెలిచిపోతారు. వాళ్ళకి ఏమేమో మైనార్టీ మనం 1 సైడ్ అవుతాము, బీజేపీ వీళ్ళు 1 సైడ్ అవుతారు. మన ఓట్లు ఎవరున్నా ఓటర్లు పడిపోతేనే అపోహలుండి వాళ్ళు మాట్లాడుతుంది తప్ప నిజంగా డివిజన్ లో డెవలప్మెంట్ చేసి అక్కడ స్థానికంగా ఏ నాయకుడు అయితే గెలుస్తాడో ఆ విధంగా చర్యలు లేవు. మీకు దానికి ప్రూఫ్ కావాలని నేను చూపిస్తాను. ఇది కామారెడ్డికి సంబంధించిన ఓటర్ ఇలియాస్ గారు, షబ్బీర్ అలీ గారు కొడుకు. ఆయన కామారెడ్డి ఓటర్. నిజామాబాద్ ఎలా పోటీ చేయొచ్చో మరి దినేష్ గారిని అడుగుతున్నా. అలాగే నిన్న కమిషనర్ గారికి సమర్పించిన ఆయన మెమోరాండం, ఆయన సొంత లెటర్ ప్యాడ్ ఏముంది సార్, నిజామాబాద్ అని ఉన్నది. ఇందూరు కార్పొరేషన్ అని ప్రస్తావిస్తున్నప్పుడు నువ్వు నీ లెటర్ ప్యాడ్ లో నిజామాబాద్ ఉంది, మీ ఎమ్మెల్యే నిజామాబాద్ అర్బాన్ అని ఉన్నాడు, మీ ఎంపీ నిజామాబాద్ పార్లమెంటు, మరి వాళ్ళు ఇందూరు మారుస్తారా?
నిన్న మీ ఇందూరు కార్పొరేషన్ గురించి గతంలో మీ బీజేపీ నాయకుడు మాట్లాడారు. నేను ఇలా సోషల్ మీడియా పోస్ట్ చేసిన. మీ కార్పొరేటర్ హస్బెండ్ 19 డివిజన్ కార్పొరేటర్ భర్త అరవింద్ని డైరెక్ట్ ప్రశ్నించిండు. అసలు నిజామాబాద్ కార్పొరేషన్ ఇందూరు కార్పొరేషన్ చేస్తా అని చెప్పిన అరవింద్ చేయలేడు. షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడాడు. చాలా రకాలుగా మీ నాయకులు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మీదే శృతి లేదు. మీరు ప్రజలలోకి అల్లరించి ప్రారంభించి మీరు ఓట్లు దానుకునే ప్రయత్నం చేస్తారు. అభివృద్ధి చేసి మీరు ఓట్లు అడగండి. ఈరోజు ప్రధానంగా కలెక్టర్ను కలిసే ఉద్దేశం ఏంటి? కలెక్టర్ జనరల్ ఓటర్ ముసాయిదా మీద వాళ్ళు 5వ తారీఖు అంటే నిన్న కమిషనర్ గారితో ఇలా 6వ తారీఖు కలెక్టర్ క్లారిఫికేషన్ కోసం ఎందుకు తప్పు జరిగింది, ఎక్కడ మనం ఏ విధంగా చేస్తే మంచి ఉంటుంది, మీ సలహాలు ఏంటనేది మా రాజకీయ పరం పిలుస్తూ వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ కూర్చోబెట్టుకుంటున్నారు. కమిషనర్ గారు ఉంటారు, ఇవాళ కలెక్టర్ స్టాఫ్ ఉంటారు. అందరి మధ్య ఈరోజు సాయంత్రం మీటింగ్ ఉంటుంది. వీళ్ళు కూడా అక్కడ అల్లరి చేసే వెసులుబాటు ఉన్నది కాబట్టి అక్కడ సెక్యూరిటీ లాంటిది అరేంజ్ చేసి నిన్న నుంచి అక్కడ కలెక్టర్ ఆఫీస్లో ఉన్నారు. సరే, వాళ్ళు ఎన్ని రకాలుగా అల్లరి చేసినా ఏం చేసినా ప్రజలు దీన్ని గమనిస్తున్నారు. దినేష్ గారు ఇప్పుడు 2 విషయాలు ప్రస్తావించారు. 2 విషయాలు అబద్దాలే. ఇంకా ముందు ఇంకా ఎన్ని విషయాలు తీసుకొస్తారు, మన దగ్గర ఎన్ని ఫీలింగ్ తీసుకొస్తారు. వీళ్ళు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా జాతీయ భావాలు రెచ్చగొట్టుడు, కమ్యూనల్ భావాలు రెచ్చగొట్టుడు, ఓట్లు అడుగుడు తప్ప వాళ్ళ అభివృద్ధితో ఒక్క ఎలక్షన్ కూడా వేయలేకపోవడం. నిజామాబాద్ కార్పొరేషన్ పైన రానున్న ఎన్నికల్లో కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తారా? ఖచ్చితంగా. ఇప్పుడు మీరు వస్తున్నా చూశారు, రోడ్డు డెవలప్మెంట్ వర్క్ నుంచి నేను వచ్చాను. ప్రతి డివిజన్ లో వర్క్స్ నడుస్తున్నాయి. ఇది సెబ్బిరెడ్డి గారి నుంచి, మహేష్ కుమార్ గారి నుంచి, సుదర్శన్ రెడ్డి గారి నుంచి వారికి ఫండ్ నుంచి అంటే నిధుల ద్వారా టఫ్ ఐడీసీ కావచ్చు, మన నోడా ఫండ్ కానీ, కేశవేణి గారి ఫండ్ కానీ, ఇవన్నీ మన డివిజన్లలో పెట్టి అభివృద్ధి పనులు నడుస్తున్నాయి. మేము పని చేసి ఓట్లు అడుగుతున్నాం. బల్దియాలో మేము మేయర్ అయిన తర్వాత ప్రజలు మా దగ్గరికి రాకుండా వారికి పనిచేసే బాధ్యత మాది. మొత్తానికి చూసుకోవచ్చు. ఏదైతే నిజామాబాద్ లో నిన్న జరిగిన ఘటనలు చూసుకుంటే బీజేపీ పార్టీ కేవలం మతతత్వాన్ని రెచ్చగొట్టి ఓట్లు అడిగే దిశగా ప్రయత్నం చేస్తుంది. అటు ఎంఐఎం పార్టీ కూడా అదే బాటలో నడుస్తుంది. మీకు చిత్తశుద్ధి ఉంటే బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు లెటర్ ప్యాడ్ మీద ఇందూరు అని రాసుకోండి. కామారెడ్డిలో ఓటు వినియోగించుకున్న షబ్బీర్ అలీ కుమారుడు ఇలియాస్ నిజామాబాద్ వచ్చి ఎలా పోటీ చేస్తారో ఆయననే స్పష్టంగా చెప్పారు. ఆయన అన్ని అబద్ధపు మాటలు, ప్రజల్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారని చెప్పి నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కొబ్బిలి రామకృష్ణ అంటున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. సజిల్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.